పద్మకుమార్ గారు నమస్తే. నమస్కారం. కవిత ఆల్రెడీ జైలుకి వెళ్ళి కొన్ని నెలలు అవ్వటం జరుగుతోంది. బెయిల్ ప్రొసీజర్ అనేది మళ్ళీ వాయిదా వేయటం మీరు కూడా చూసే ఉంటారు. అసలు ఆవిడకి ఎలా ఉంది? ఆవిడ జాతకం ప్రకారం కానివ్వండి, ఆవిడ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయంటారు? ఎలా ఉండబోతుంది వచ్చాక? మనకు ఒరిజినల్ డీటెయిల్స్ లేవు, బట్ స్టిల్ ప్రశ్నశాస్త్రం మీకు మళ్ళీ అంటే ప్రతిసారి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎంత ఇంపార్టెంట్ ఈ విషయం అన్నది. ఓకే, అడగవలసిన బాధితులు వాళ్ళ ఫాదరు, మదరు, హస్బెండ్, అబ్బాయి ఎవరో వచ్చి అడిగారు అనుకోండి, నేను ఈ పద్ధతిలో రండి కలవండి, నేను మీకు ప్రెడిక్షన్ ఇస్తాను, యాంటీడోట్ చెప్తాను, జరుగుతుంది అని చెప్పడానికి. ఓకే, అది వీలుంటుంది. అంటే అది యాక్యురసీ. మీరు అడుగుతున్నారు క్యాజువల్గా, నా డీటెయిల్స్ ఏం లేవు, బట్ స్టిల్ ఒక ప్రకారంగా చెప్తే చాలా తొందరలో తనకు బెయిల్ ఉందండి. కానీ వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని అంటే నా ప్రాక్టికల్గా చెప్పడానికన్నా తనకు యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ఒకసారి అడిగినప్పుడు అరెస్ట్ కాకుండా కూడా చేసుకోవచ్చు అన్న ఒక పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు అరెస్ట్ అయిపోయింది. కొన్ని సందర్భాలు మనం చూసుకునే ఓవర్లుక్ అయిపోతుంది. సో ఇంతవరకు తను మనకు షోవేది అనిపించారు. బ్యాక్ టు తన నార్మల్ లైఫ్ రావటం అతి తొందరలో ఉంటుంది. మ్యాక్సిమం ఒక 40 days వేసుకోండి. ఇక్కడ నుంచి 40 days to 60 days మధ్యన బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, కానీ వాళ్ళ ప్రయత్నం కూడా అంతే ఇదిగా ఉండాలి. బయటకు వచ్చాక సార్ తను మళ్ళీ ఇట్లానే రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. కొద్ది రోజులు స్నాక్ డేస్ ఉన్నాయండి. కొద్ది రోజులు స్నాక్ డేస్ ఉన్నాయి, బట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా బాగాలేదని వింటున్నాము. ఆయన ఎక్కువగా బయట రావటం కూడా చూడట్లేదు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ప్రాబ్లం అవ్వటానికి కూడా ఆయనకి రిజల్ట్ ఇది ఒక రీజన్ అని కూడా చెప్పచ్చు. ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, బయట ఎక్కడ తిరగట్లేదు అనే ఆ ఒక అపవాద అయి ఉండొచ్చు. ఆయనకి ఎలా ఉంది సార్ ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆయనకి ఎలా ఉంది? సార్ ఇక్కడ చెప్తున్నాను కదమ్మా. ఓకే, ఆరోగ్యపరంగా మీరు అడుగుతున్నారు, మీరు ఎటువంటిగా మీరు యాంకర్గా క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు యు ఆర్ నో వే కన్సర్న్. ఆయన మీ రిలేటివ్ కూడా కాదు, ఎవరు కాదు, మీకు తెలిసిన ఒక వ్యక్తి, పాపులర్ వ్యక్తి. సో వాళ్ళ స్థానం చూడాలని వాళ్ళ అబ్బాయి స్థానం కానీ వాళ్ళ వైఫ్ ప్లేస్ కానీ అట్లా అక్కడి నుంచి మనం ఇది తీసేసుకుంటాం. ఓకే, అక్కడి నుంచి బేస్ చేసుకొని తీసుకుంటాం. వాట్ ఈస్ పాసిబుల్, ఏ పరిహారం చేయొచ్చు, ఎక్కడ బెటర్మెంట్ చేయొచ్చు. అంటే మోస్ట్లీ ప్రెడిక్షన్స్ చెప్తున్నప్పుడు ఎలా చెప్తాను అంటే యూ క్యాన్ మినిమైజ్, మీ దుఃఖాన్ని తగ్గించుకోవచ్చు, కానీ ఓవర్ నైట్ మీరు ఏదో అయిపోతారు అని మాత్రం నేను చెప్పలేను. రైట్. కొన్ని సందర్భాల్లో మేము చెప్పే పరిష్కారం ఓ పెయిన్ కిల్లర్లా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బాగుంటుంది. మీరేం భయపడకండి, మంచి పొజిషన్కి వస్తారని చెప్పేవి కూడా ఉంటాయి కొన్ని. సో వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారంగా చెప్తున్నాను. సో ప్రస్తుతానికి మీరు అడిగారు కొన్ని సివియర్ క్వశ్చన్, ఎవరు ఇంతకుముందు కూడా అడిగారు కాబట్టి మైండ్లో ఉంది కాబట్టి నా విషయాన్ని చెప్పాను. అయితే ఒక విషయం సార్, ఇక్కడ ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా ఏ పార్టీ అభిమానులు అయితే ఆ పార్టీకి చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఒకటే చూయించదా అందరికీ? ఇక్కడ ఒక చిన్న, అంటే మీరు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ ఇప్పుడు నాకు మీరు అడుగుతున్నారు నాట్ సో సీరియస్ మాట. మీకు పొజిషన్ వచ్చినా మీకే నష్టం లేదు, రాకపోయినా నష్టం లేదు. మీరు నన్ను అడుగుతున్నప్పుడు మీరు బాగుండరు, మీరు అన్ని చెత్తగా ఉంది అని ఎలా చెప్తాను? ఫస్ట్ థింగ్. ఇది మెయిన్ లాజిక్ అండి. రెండో ఇంపార్టెంట్, అంటే అసలు బాగోపోయినా అది చెప్పలేరంటారా? అంటే కొన్ని విషయాలండి, ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటుంది కదా, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని మేము జనరల్ దాన్ని టచ్ చేయం. మా రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఈయన ఎప్పుడు పోతాడో అని ఎవరైనా అడిగారు అనుకో, అది టచ్ చేయం. లేకుంటే స్ట్రైట్ అవే మంచి ఉన్నారనుకోండి, ఎదురుగా కొంచెం తక్కువగా కనిపించినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కాన్స్టెంట్ మెడికల్ అటెన్షన్ తీసుకోండి అని చెప్తాం. అంతవరకే, కానీ అంతకన్నా మించి మేము చెప్పకూడదు కూడా. ఓకే. అండ్ ఇప్పుడు ప్రతి అస్ట్రాలజర్స్ ఇప్పుడు ఉగాది రోజు పంచాంగం చూసి మీది బాగుంటుంది వాళ్ళది బాగుంటుంది, ఇది ఒక టాపిక్ నడుస్తుంది. ఈ అందరూ చెప్తుంటారు, ఎందుకు వాళ్ళు గాంధీ భవన్లో కూర్చున్న కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, టీడీపీ ఆఫీస్లో కూర్చుని వీళ్ళు గెలుస్తుంది. గెలుస్తూ అంటే రాజయోగం అన్ని పార్టీలకు ఉంటుందండి, అస్సలు ఉండకుండా ఏమి ఉండదు. ఓకే, అస్సలు ఉండకుండా ఏమి ఉండదు. దాన్ని ఇంటెన్సిఫై చేసి గెలుపు తీసుకురావడం కూడా మళ్ళీ వాళ్ళ ఎగ్జర్షనే కదా. రెస్పెక్టివ్ పార్టీ లీడర్స్ వాళ్ళ శ్రమ ఉంటుంది కదా, వాళ్ళు మంచి చేయటం చెడు చేయటం అన్న ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే కదా ఆ జాతకం చెప్పటం ఒక ఎత్తు అండి. దాని పరిహారాలు చేసుకోండి, మీరు చేసే పని ఇంకా స్ట్రెంగ్త్గా ఉంటుంది అని చెప్పటం కూడా ఒక ఎత్తే కదా. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది ఒక హిందీలో ఒక పాపులర్ వర్డ్ ఉందండి, మీరు విన్నారేమో, ఒక హెల్త్ కండిషన్లో టాపిక్లో
దువా హోనా దవా హోనా అంటారు. అంటే అంటే ఏంటి సార్? దువా హోనా అంటే బ్లెస్సింగ్స్ కావాలి, దవా హోనా అంటే మెడిసిన్స్ కావాలి. ఓహోహో. మెడిసిన్స్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే దువా ఉండాలి, అంటే బ్లెస్సింగ్స్ ఉండాలి. బ్లెస్సింగ్స్ ఉండాలి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. యోగం ఉంది, అనుగ్రహం కూడా ఉంటే ఇంకా ఎఫెక్టివే కదా, చెప్పే రీజన్ అది. ఓకే, రైట్. సో వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ జాతకాలు చూస్తుంటే బాగుండకపోతే అంతవరకు ఆ పార్టీ ఉండదు, పార్టీ లీడర్స్ ఉండరు. సో రాజయోగం ఉంది, మంచే జరుగుతుంది అన్నది ఉంటుంది, కానీ ఏ డిగ్రీలో ఉంది, ఆ డిగ్రీయే డిఫరెన్స్. ఒకరి 90% ఉంది, ఇంకొకరి 70% ఉంది, డిఫరెన్స్ ఉండదా? దాన్ని ఇక మన మనోబలంతో పెట్టుకోవటం, దానికి కూడా దైవానుగ్రహం కావాలి. ఓకే. సో ప్రతిదానికి. సో అది ఆ విధంగా, కానీ దాన్ని చెప్పటం ఇలా చెప్తారు అంతే. థ్యాంక్ యూ. నమస్కారం.